ఫ్రంట్ సైడ్ స్టెప్స్ కూడా ఉంటాయి. ఈ స్టెప్స్ కి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే పార్కింగ్ ప్లేసెస్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా మంది విజిట్ చేయడానికి అయితే వస్తారు. అండ్ మనకి ముందర కనపడేది మెయిన్ గేట్. ఈ గేట్ లోంచి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే 100 ఫీట్స్ ఉన్న రాజశేఖర రెడ్డి స్టాచ్యూ అయితే కనబడుతుంది. ఓన్లీ వన్ ఆఫ్ ద రీజన్ ఈ 100 ఫీట్ స్టాచ్యూ చూడడానికి. నిజంగా ఈ స్టాచ్యూ చూసినప్పుడు మాత్రం వచ్చిన ఫీలింగ్, మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది. ఆ స్టాచ్యూ మనం దగ్గర వెళ్ళి చూసుకుంటే జననం అని మననం డేట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు కనిపించే నేమ్స్ అయితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని తెలిసి ఆయన కోసం ఆయన చనిపోయిన రోజే చనిపోయిన వాళ్ళంతా వీళ్ళు. రాజశేఖర రెడ్డి గారి కోసం చనిపోయిన వాళ్ళు ఎప్పటికీ గుర్తుండేలా వాళ్ళ పేరే కాకుండా మండలం, డిస్టిక్, వాళ్ళ ఊరి పేరుతో సహా వేయించారు. మనం ఇంత దూరం వచ్చింది ఇది చూడడానికి. ఇక్కడే రాజశేఖర రెడ్డి గారికి సమాధి అయితే కట్టారు. ఇక్కడ చేసే వాళ్ళతో అయితే మాట్లాడాను. అండ్ ఇక్కడ ఎంత మంది వర్కర్స్ ఉంటారు అండ్ వాళ్ళ శాలరీ ఏందనేసి అడిగాను. అవునండి, అదైతే మేము క్యాప్చర్ చేశాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎలా ఉందో ఆ బ్యాక్ సైడ్, ఆ ఫ్రంట్ సైడ్ అండ్ గ్రీనరీ. అండ్ మీరైతే